మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలకి మన దగ్గర పెద్దగా క్రేజ్ ఉండదు. ఉన్నా మన సినిమాల్ని డామినేట్ చేసేంత స్థాయి ఉండదు. కానీ అవతార్ మాత్రం ప్రత్యేకం. ఆ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే మతి పోతోంది. పంచభూతాలే పునాదిగా వస్తున్న అవతార్ 3 బిజినెస్ ప్రపంచ సినిమాని డామినేట్ చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉందో తెలుసా? కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు, దేశంతో కూడా పని లేదు. అందులో జేమ్స్ కెమెరన్ కూడా ఒకరు. పేరుకు హాలీవుడ్ అయినా ఇండియాలో కూడా రఫ్ఫాడిస్తుంటారు జేమ్స్. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. కెమెరన్ సినిమా అంటే మన దగ్గర కూడా కాసుల గలగలే. 3 ఏళ్ల కింద వచ్చిన అవతార్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో కెమెరన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ తగ్గవు అని మళ్లీ నిరూపించింది అవతార్ 2. తీసేది హాలీవుడ్ బొమ్మే అయినా ఇండియాలోనూ రఫ్ఫాడిస్తుంటాయి జేమ్స్ కెమెరన్ సినిమాలు. తాజాగా ఈ నుంచి అవతార్ 3 రాబోతోంది. పంచభూతాలే అవతార్ కథకి స్ఫూర్తి అని అర్థమవుతోంది. మొదటి భాగాన్ని నేల మీద, రెండో భాగాన్ని నీళ్లలో తీశారు జేమ్స్. మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ అని టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కాయినా అనే 2 కొత్త తెగల్ని పరిచయం చేస్తున్నారు ఇందులో. పండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం. 2013లోనే 13,500 కోట్ల రూపాయలు వసూలు చేసింది అవతార్. అలానే 2022లో 12,500 కోట్లు వసూలు చేసింది అవతార్ 2. ఇప్పుడు పార్ట్ 3 బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. దీని టార్గెట్ 20,000 కోట్లు. ఇప్పుడున్న డాలర్ వాల్యూకి ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. ఇండియాలో కూడా 250 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. మొత్తానికి ఈ డిసెంబర్ 19న పెద్ద యుద్ధమే జరగబోతోంది బాక్సాఫీస్ దగ్గర.